హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. గంటపాటు కుండపోతగా కురిసిన వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు చెరువులుగా మారిపోయాయి. హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులూడి కింద పడ్డాయి. పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వైపు పెచ్చులు పడడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందు హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షానికి చరిత్రాత్మక చార్మినార్ లో కొన్ని పెచ్చులు సిమెంట్ గచ్చులు ఊడి కింద పడినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకంటే రంజాన్ పూర్తయింది, ఇప్పుడు సందర్శకులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షం ఎక్కువగా నమోదైంది కాబట్టి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని వీక్షించడానికి ఎక్కువగా చార్మినార్ ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ ఉంటారు. ఆ చార్మినార్ ఈ అమ్మవారి టెంపుల్ వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ పైన తూంబు పరిసరాల్లో కొన్ని పెచ్చులు ఊడి కింద పడ్డాయంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. మినార్ కి ఉన్నటువంటి సిమెంట్ పెచ్చులు కొన్ని ఊడి కింద పడిపోవడము, ఆ టైంలో ఎవరు కూడా అక్కడ సందర్శకులు లేకపోవడం మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. 4 వైపుగా ఉన్నటువంటి ఈ మినార్ లో ఒక మినార్ కి, అది కూడా అమ్మవారి టెంపుల్ చార్మినార్ బ్యాక్ సైడ్ గా ఉన్నటువంటి ఆ మినార్ కి ఈ పెచ్చుళ్ళు పగుళ్ళు రావడము, దానికి ఉన్నటువంటి ఆ పగుళ్ళన్నీ కూడా అక్కడ ఊడి పడిపోయినట్టుగా కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సర్వే డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకొని ఈ చార్మినార్ ఊడినటువంటి పెచ్చుల్లో శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఇంకేదైనా చార్మినార్ ప్రమాదంలో ఉందా, ఇంత చిన్న వర్షానికే చార్మినార్ పెచ్చుళ్ళు పగిలి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పటికే చార్మినార్ 4 వైపుల నుంచి కూడా భారీ వాహనాలు అనుమతించకుండా ఈ నిర్మాణం దెబ్బతింటుంది, ఈ చరిత్రాత్మక కట్టడం ఊడిపోతుంది అనే ఒక భయంతో ఇప్పటికే భారీ వాహనాలను అక్కడ అనుమతించకుండా ఏ ఒక్క వాహనాన్ని చార్మినార్ వైపు అనుమతించకుండా 4 వైపుల నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఇప్పటికే బ్లాక్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు కురిసిన వర్షం కారణంగా 4 మినార్లలో ఒక మినార్ కి ఈ సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడిపోవడం మాత్రం కొంత స్థానికంగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకొని సమీక్ష చేసి ఆ ఊడినటువంటి పెచ్చు ఏరియా నుంచి శాంపుల్స్ తీసుకొని చార్మినార్ ఇప్పటికే ఏళ్ల దశాబ్దాల చరిత్ర ఉంది కాబట్టి ఇలా సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడిపోవడం మాత్రం ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, ఆ స్ట్రక్చర్ ఏదైనా వీక్ అయి ఉండవచ్చా, లేదా ఈ పెయింటింగ్ వేసిన కారణంగా ఇటీవలే ఆ వర్షం దాటికి ఈ పెచ్చులు ఊడిపోయి పడ్డాయా అనే దానిపై కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా వారికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఇది రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే రవితేజ, చార్మినార్ పెచ్చులుడడం ఇదే మొదటిసారా? అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? గతంలో ఒకసారి చార్మినార్ మధ్యలో ఉన్నటువంటి ఒక పైన డిజైనింగ్ వాల్ గతంలో ఊడిపోయింది, అది కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఇంజురీస్ జరగలేదు. అప్పుడు కూడా సందర్శకులు లేనప్పుడే ఆ పైన ఉన్నటువంటి వాల్ ఒక్కసారిగా ఊడి కింద పడినటువంటి సందర్భాలు గత రికార్డ్స్ లో ఉన్నాయి. ఇటీవలే ఎక్కడ కూడా పగుళ్లు రావడము, పెచ్చులు ఊడిపడము, పెయింటింగ్ ఊడిపోవడము, క్రాక్స్ రావడము ఇట్లాంటి జరిగినటువంటి సందర్భాలు లేవు. ఈ చార్మినార్ ని, హైదరాబాద్ సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, అధికారులపైన ఉంది కాబట్టి 4 వైపుల నుంచి చార్మినార్ కి భారీ వాహనాలను అనుమతించారు. ఈవెన్ 4 వీలర్ 2 వీలర్ ని సైతం చార్మినార్ దగ్గర నుంచి ఆనుకొని వెళ్లేటువంటి ఫెసిలిటీ లేకుండా కూడా 4 వైపులు కూడా బ్లాక్ చేయడం జరిగింది. అది ఏ పండుగలైనా సరే, ఎలాంటి సందర్భంలో అయినా సరే ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు, జేసీబీ, ప్రొక్లైన్ వాహనాలు అటువైపుగా వెళ్లనివ్వకుండా పూర్తిగా రోడ్లంతా కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ సంపద అప్పుడు నిజాం నవాబులు నిర్మించినటువంటి చరిత్రాత్మక కట్టడం కాబట్టి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత. ఈ రోజు ఈ వర్షం కారణంగా 4 మినార్లలో ఒక మినార్ సిమెంట్ పెచ్చులు ఊడి కొద్ది మేర కంటే ఎక్కువగానే రోడ్డు పైన పడిపోవడం మాత్రం ఒక్కసారిగా అందరినీ అక్కడ కలవరానికి గురి చేస్తోంది. చరిత్రాత్మక కట్టడానికి ఏదైనా
ప్రమాదం పొంచి ఉందా, ఇలాగే వర్షం కురిస్తే చార్మినార్ పూర్తి స్థాయిలో కూలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారికి ఈ సమాచారాన్ని అయితే షేర్ చేశారు. వాళ్ళు అక్కడికి వచ్చి శాంపుల్స్ సేకరించి స్ట్రక్చర్ ఏదైనా దెబ్బతిని ఉంటే మాత్రం దీనివల్ల ప్రమాదం పొంచి ఉంటుంది, లేదా ఇంకా బలంగానే ఉంది ఈ కట్టడం అంటూ మాత్రం రిపోర్ట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. शहर पे